ఓం శాంతి. ప్రభువు యొక్క ప్రియమైనటువంటి పిల్లవాడు. అతను అద్భుతాలు చేస్తాడు. కోట్లాది మందిలో ఒకడు ఆ బ్రహ్మకుమారుడు. సూర్యుడు లాంటి తేజస్సు ఎవరిలో ఉందో, అగ్ని లాంటి ప్రఖరత ఎవరిలో ఉందో, వాయువు లాంటి వేగం ఎవరిలో ఉందో, భూమి లాంటి ఓర్పు ఎవరిలో ఉందో, ఆయనే ఈ వసుంధరకు ఆధ్యాత్మిక అలంకారం. కుమారులు అద్భుతం చేస్తారు, శివుని పిల్లలు అద్భుతం చేస్తారు, బ్రహ్మకుమారిలు అద్భుతం చేస్తారు. ముఖంపై తేజస్సు, మాటలో ఓజస్సు, హృదయంలో కరుణ, నోటిలో మధురమైన మాటలు, గుండెల్లో భగవంతుని ప్రేమ కనిపిస్తుంది. ఓం శాంతి. ఇలా కుమారుల యొక్క మహిమ గురించి మీరు విన్నారు కదా. ఫ్రెంచ్ శాస్త్రవేత్త ఫీరీ క్యూరీ తన ప్రయోగశాలలో కూర్చుని ఉన్నారు. టేబుల్పై తల పెట్టుకుని వంగి ఉన్నారు. అతని విద్యార్థి ఒకరు ఆ ల్యాబొరేటరీలోకి వచ్చాడు. అతను తన గురువును చూసి, బహుశా సార్ ప్రార్థన చేసుకుంటున్నారేమో అని అనుకున్నాడు. ఆయన్ని ఇబ్బంది పెట్టడం సరికాదని భావించి తిరిగి వెళ్ళిపోతుండగా ఫీరీ క్యూరీ తలపైకి ఎత్తి అతన్ని ఆగమని చెప్పారు. ఏమైందని అడిగారు. అతను, ఏమీ లేదు సార్, మీరు ప్రార్థన చేసుకుంటున్నారని అనుకున్నాను, అందుకే వెళ్ళిపోతున్నాను అన్నాడు. అప్పుడు ఫీరీ క్యూరీ ఇలా అన్నారు, మనం చేసే పని కూడా ఒక ప్రార్థనే కాదా? మనం చేసే ఈ పరిశోధన, రీసెర్చ్ ఒక ప్రార్థన కాదా? మన రీసెర్చ్ కూడా ఆధ్యాత్మికత కాదా? చరిత్రలో ఇతను ఒక గొప్ప వ్యక్తి. రేడియో యాక్టివిటీ, క్రిస్టలోగ్రఫీ, మ్యాగ్నెటిజం వంటి అంశాల్లో ఎన్నో ఆవిష్కరణలు చేశారు. తన భార్యతో కలిసి నోబెల్ బహుమతి కూడా పొందారు. కానీ ఆయన అత్యంత వినయశీలి మరియు ప్రచారానికి దూరంగా ఉండేవారు. ఆయన ఎప్పుడూ సైన్స్ని పనిలాగా భావించలేదు, సైన్స్ని ఒక ద్వారంలాగా భావించారు. ఈ సృష్టి అసంఖ్యాకమైనటువంటి రహస్యాలతో, ఆశ్చర్యాలతో నిండి ఉంది. సైన్స్ అనేది ఆ రహస్యాలను తెలుసుకునే ఒక సాధనమని ఆయన నమ్మకం. ఆయన తన కర్మని సృష్టి రహస్యాల్ని అర్థం చేసుకునే సాధనంగా మార్చుకున్నారు. మనిషి మనసు చాలా ప్రాక్టికల్. ఏదైనా చేసే ముందు నాకేంటి లాభం, నాకేం దొరుకుతుంది అని అడుగుతుంది. కానీ మనసు చాలా మోసకారి. అది మనిషిని చాలా మోసం చేస్తుంది. ఈరోజు నుండి మనం కుమారుల కోసం ఒక కొత్త బట్టి ప్రారంభిస్తున్నాం. ఇది కుమారుల కోసం అని పేరు ఉన్న అందరికీ వర్తిస్తుంది. ఆధ్యాత్మికతలో ఎత్తైన శిఖరాలని చేరుకోవాలనుకునేవారు ఒక యుద్ధం చేయాల్సి ఉంటుంది. ఆ యుద్ధం బయట కాదు, లోపల. మన సొంత మనసుతో, మనసులోని సంస్కారాలతో, వాసనలతో, కోరికలతో, తృష్ణలతో పోరాడాలి. ఇందులో మనిషి మళ్ళీ మళ్ళీ ఓడిపోతూనే ఉంటాడు. కాబట్టి ఈ శిక్షణలో ప్రతిరోజు మనసు దేనికైతే ఎడిక్ట్ అయిపోయిందో ఆ వ్యసనాన్ని వదిలించుకునే 5 కొత్త విషయాల్ని తెలుసుకుంటాం. ఆ వ్యసనం ఏదైనా కావచ్చు. అది కామవికారం కావచ్చు, ఆహారం కావచ్చు, ఏదైనా వస్తువు, వ్యక్తి లేక ఒక ఆలోచన విధానం కావచ్చు. ఈ 7 రోజుల సిరీస్ అంతా వ్యసనాల విముక్తి గురించే. ఏం చెయ్యాలి? మనసుతో పోరాడాలా? ఒకవేళ మనసుతో పోరాడితే అది ఇంకా శక్తివంతంగా మారుతుంది. ఇవాల్టి నుండి ఇది చెయ్యను అని మనసుతో అంటే అది అదే చేయటానికి తన శక్తినంతా ఉపయోగిస్తుంది. అత్యంత చంచలమైన వాయువు కంటే వేగంగా పరిగెత్తే ఈ మనస్సుని ఎలా వశం చేసుకోవాలి? స్వామి వివేకానంద
మనసుని ఒక వ్యక్తితో పోల్చారు. ఒక వ్యక్తిని తేలు కుట్టింది. పైగా అతనికి ఎవరో బలవంతంగా మద్యం తాగించారు. దానికి తోడు ఒక దయ్యం కూడా అతనిలో ప్రవేశించింది. ఇప్పుడు అతన్ని ఎలా వశం చేస్తారు? మనస్సు కూడా అంతే, అస్థిరంగా, ఆందోళనగా ఉంటుంది. తను ఏం చేస్తున్నాడో, ఎందుకు చేస్తున్నాడో తనకే తెలియదు. పైన పైన అంతా బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ లోపల అశాంతి, ఆందోళన మరియు కోరికలు మండుతూ ఉంటాయి. ఈ యుద్ధంలో నేరుగా దాడి చేస్తే ఓటమి తప్పదు. ఇప్పటి వరకు మనం నేరుగా దాడి చేసి ఓడిపోతూనే ఉన్నాం. మనసుని నియంత్రించడానికి 5 శాస్త్రీయ మార్గాలు, సైంటిఫిక్ ట్రిక్స్. అవేంటంటే దమనం కాకుండా సాక్షిగా చూడటం. ఏదైనా కోరిక లేక అలవాటు అంటే కామం లేదా ఆహారంపై కోరిక కలిగినప్పుడు దాన్ని అణిచివేయవద్దు. అణిచివేస్తే అది మరింత బలంగా మారుతుంది. బదులుగా ఒక సాక్షిగా ఆ కోరికని గమనించండి. అది ఎక్కడ పుడుతుంది, శరీరంలో ఎలాంటి మార్పులు తెస్తుంది అని 10 నిమిషాలు గమనిస్తే అది సముద్రపు అలలా వచ్చి వాటంతటవే తగ్గిపోతాయి. సమ్మోహనం నుండి బయటపడడం అంటే హైపోనటైజ్ ద టేస్ట్. మనసు కొన్ని విషయాల్లో స్పర్శ, రుచి, ఇంద్రియ సుఖం ఉందని భ్రమలో ఉంటుంది. తర్కంతో మనసుకి వివరించండి. ఈ శరీరం దేంతో తయారైంది, చివరికి ఏమవుతుంది, లోపలేముంది అని ఆలోచించి ఆ భ్రమ నుండి బయటపడాలి. నిద్రపోయే ముందు ఆటో సలహాలు అంటే స్లీప్ టైం ఆటో సజెషన్. నిద్రపోయే ముందు మనసు ఖాళీగా ఉండి పాత అలవాట్ల వైపు వెళ్ళే అవకాశం ఉంది. ఆ సమయంలో నేను దీనిని జయించాను, నేను శక్తివంతుణ్ణి అని విజువలైజ్ చేస్తూ పడుకోవాలి. రాత్రి ఇచ్చే ఈ సూచనలు నేరుగా సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్తాయి. మౌనం ద్వారా శక్తిని పొందటం. వ్యసనాలకు ప్రధాన కారణం మనసులోని ఎంప్టీనెస్, ఖాళీతనం మరియు విచారం. ఈ ఖాళీని నింపడానికి భగవంతుని ప్రేమ, యోగం మరియు మౌనం అవసరం. నేను ప్రాణస్వరూప చైతన్యాన్ని అని మననం చేసుకోవాలి. క్రమంగా మార్పు చెందటం. మనసుకి అకస్మాత్తుగా వచ్చే మార్పులు అనేవి నచ్చవు. అది తిరుగుబాటు చేస్తుంది. ఏదైనా అలవాటు మార్చుకోవాలంటే ఒకేసారి కాకుండా 20%, 30% చొప్పున కొంచెం కొంచెంగా క్రమంగా మార్చుకోవాలి. చిన్న చిన్న అడుగులతో కొత్త అలవాట్లను మెదడుకి అలవాటు చేయాలి. దీంట్లో ముఖ్యంగా కొన్ని అంశాలు మనం చర్చించుకుందాం. బ్రహ్మ కుమారి ప్రపంచంలో అతిపెద్ద డిగ్రీ ఈ బ్రహ్మ కుమారి అని. వీరు సూర్యుడు లాంటి తేజస్సు, భూమి లాంటి ఓర్పు కలిగి ఉండాలని పాట ద్వారా వివరించారు. ఆహారంలో టీ, పాలు, కాఫీ అనేది మనసుని ఉత్తేజపరిచే పదార్థాలని బ్రహ్మచర్యం పాటించేవారు వీటిని వీలైనంత వరకు మానుకోవాలని ఖచ్చితంగా మనం అనుకోండి. ద్వాపర యుగం నుండి మనిషి పతనం ప్రధానంగా 2 కారణాల వల్ల జరిగింది. ఒకటి దేహధ్యాస, బాడీ కాన్షియస్నెస్. రెండోది ఉత్కంఠ, క్యూరియాసిటీ. ఏముంటుంది, ఒక్కసారి రుచి చూద్దాం, ఒక్కసారి రుచి ఎలా ఉంటుందో, వాసన ఎలా ఉంటుందో, స్పర్శ ఎలా ఉంటుందో చూద్దాం అనే ఉత్కంఠ. అందుకే ప్రతిరోజు మనం 5 విషయాలని చూస్తాం. ప్రతి చైతన్యంలోనూ ప్రఖరమైన శక్తి ఉంటుంది. ఈ శిక్షణ ప్రారంభం పురుషోత్తం బాయ్ రాసిన ఒక గీతంతో మొదలైంది. వివేకంలో వినాయకుడిలాగా, శక్తిలో భీముడిలాగా, లక్ష్యంలో అర్జునుడిలాగా
పవిత్రతలో అంగదుడి వలె స్థిరంగా సనత్ కుమారుల్లాగా కనిపించేవాడే బ్రహ్మ కుమారుడు. ప్రభువు పిల్లవాడు అద్భుతాలు చేస్తాడు. కోట్లాది మందిలో ఒకడు బ్రహ్మ కుమారుడు. దీనికంటే పెద్ద డిగ్రీ ఇంకేమీ లేదు. ఇవాల్టి మురళిలో జ్ఞానబోధ చెప్పారు. వారి దగ్గర బ్యారిస్టర్, డాక్టర్, లాయర్, ఇంజనీరింగ్ ఇలాంటి డిగ్రీలెన్నో ఉండొచ్చు. కానీ ఈ ప్రపంచంలోని అతిపెద్ద డిగ్రీ బ్రహ్మ కుమార్ లేదా బ్రహ్మ కుమారి. సూర్యుడు లాంటి తేజస్సు, అగ్ని లాంటి ప్రఖరత, వాయువు లాంటి వేగం, ధరణి లాంటి ఓర్పు కలిగి ఉండటం, అది ఒక ఆధ్యాత్మిక అలంకారం. ముఖంపై తేజస్సు, మాటలో ఓజస్సు, హృదయంలో కరుణ, నోటిలో మధురమైన మాటలు, గుండెల్లో భగవంతుని ప్రేమ కనిపించేవాడే బ్రహ్మ కుమారుడు. అయితే మాయ ఏం చేస్తుంది? మాయ లక్ష్యం కూడా మిమ్మల్ని దేహ ధ్యాసలోకి తీసుకురావడమే. మీరు ఎంత శక్తివంతులైతే మాయ కూడా మీతో అంత శక్తివంతంగా పోరాడుతుంది. పెహల్వాన్లతో పెహల్వాన్లాగా, ధైర్యవంతులతో ధైర్యవంతుడిలాగా, తపస్విలతో తపస్విలాగా మారి పోరాడుతుంది. అందుకే ప్రతిరోజు 5 సైంటిఫిక్ ట్రిక్స్ అంటే శాస్త్రీయ పద్ధతులు చూస్తాం. ఎందుకంటే మనసు కేవలం భావాలతోనే కాదు, లాజిక్ కూడా నడుస్తుంది. బాబా చెప్పారు, మీ బుద్ధితో జడ్జి చేయండి ఏది రైట్ ఏది రాంగ్ అని. మన మనసు వ్యాపారి లాంటిది. దానికి ఏదైనా లాభం చూపిస్తేనే అది వెంటనే వింటుంది. ఇందులో లాభం ఉంది, డబ్బులు వస్తాయి అని చెప్తే వెంటనే అంగీకరిస్తుంది. ఎక్కడైతే డబ్బులు ఖర్చు అవుతాయో అక్కడికి మనసు వెళ్ళడానికి ఇష్టపడదు. మా ఓపీడీకి పేషెంట్లు వస్తారు. చాలా బాధగా ఉంది, అస్సలు నడవలేకపోతున్నాను, అడ్మిట్ చేసుకోండి అంటారు. సరే అడ్మిట్ అవ్వండి అంటాం. కానీ ఇక్కడ ఉచితం కాదా అని అడుగుతారు. కాదని చెప్తే సరే మందులు ఇవ్వండి, ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది అంటారు. ఇందాక నడవలేను అన్నవాడు ఇప్పుడు బాగానే ఉన్నాను అంటున్నాడు. ఎలా? ఎందుకంటే మనసు వ్యాపారి. మొదటి ట్రిక్ అణిచివేత కాదు, సాక్షిగా గమనించటం. అణిచివేత కాదు, సాక్షిగా గమనించటం. కామ వికారాన్ని ఎంత అణిచివేస్తే అది అంత ఎక్కువగా ఉప్పొంగుతుంది, దాని తీవ్రత పెరుగుతుంది. నువ్వు శత్రువువి, ఆగిపోచ్చు అని చెప్తే అది మళ్ళీ తిరగబడుతుంది. అది మార్గాల్ని వెతుకుతుంది. నేను ఇది చెయ్యకూడదు అని ఎప్పుడైతే అంటామో అప్పుడు పోరాటం మొదలవుతుంది. కానీ ఉపచేతన మనసు అంటే సబ్ కాన్షియస్ మైండ్ పోరాటంతో కాదు, జ్ఞాన ప్రకాశంతో మారుతుంది. ఏదైనా కోరిక లేదా ఉద్వేగం కలిగితే అది తినడం గురించి కావచ్చు, లేక కామం గురించి కావచ్చు. ఆ కోరికను సాక్షిగా నిలబడి చూడండి. ఎవరు అడుగుతున్నారు? ఎవరికి ఆకలి వేస్తుంది? పొట్టక, నాలుకక, చేతులక, చర్మంక? ఎవరికి? ప్రతి కోరిక, ప్రతి సంవేదన అశాశ్వతమైనదే. ప్రధానంగా 2 రకాల సంవేదనలు ఉంటాయి. ఒకటి ఇష్టమైనది, రెండవది ఇష్టం లేనిది. సుఖాన్నిచ్చే సంవేదన మనల్ని బంధిస్తుంది. ఏదైనా రుచి చూస్తే సుఖం అనిపిస్తుంది, అప్పుడు దాని మీద అటాచ్మెంట్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. నచ్చకపోతే ద్వేషం కలుగుతుంది. అయిష్టం, ఇష్టం, అయిష్టం, ఇష్టం, ద్వేషం. ఇదే చక్రం. కామ సంవేదన చాలా సుఖంగా అనిపిస్తుంది. కాబట్టి ద్వాపరయుగం నుండి ఈ సృష్టి నడుస్తుంది. ఆకర్షణ కోసమే అది సృష్టించబడింది. ఆకలి, రుచి, వీటిలో ఆత్మ బందీ అయిపోతుంది. అందుకే ఈ 7 రోజుల బట్టీలో ఒక నియమం ఉంది. టీ, పాలు మరియు కాఫీ, ఈ 3 అతిపెద్ద ఉత్తేజకాలు.
ఈ మూడింటిని దూరం పెట్టాలి. ఆ కోరికను మీరు అణిచివేయవద్దు. కేవలం న్యూట్రల్గా ఉండి సాక్షిగా గమనించండి. చూడు, ఆ ఆలోచన వస్తుంది, ఆ కామ వికారపు ఊహ వస్తుంది అని గమనించండి. ఊహ అంటే కల్పన. నిజమైన క్రియలో సుఖం తక్కువ, కల్పనలోనే సుఖం ఎక్కువ కనిపిస్తుంది. క్రియలో కేవలం నిరాశ, ఖాళీతనం, ఒంటరితనం, పశ్చాత్తాపం మరియు అలసట మాత్రమే మిగులుతాయి. కేవలం ఆ కల్పనలే మనల్ని లాగుతాయి. స్పర్శ కల్పన, సాంగత్యపు కల్పన సుఖాన్నిస్తాయి. ఇవాల్టి మురళిలో చెప్పారు, ఈ ప్రపంచంలో అన్ని సంబంధాలు వికారీ సంబంధాలే. అన్ని సంబంధాల సారాంశం ఒక్క తండ్రి మాత్రమే. ఈ ప్రపంచంలోని అన్ని సంబంధాలు దుఃఖాన్నిచ్చేవే, అన్ని వికారీ సంబంధాలే. ఈ విషయం మనకి తెలుసు, కానీ ఇది కేవలం తెలిస్తే సరిపోదు. ఇది మనసు లోతుల్లోకి వెళ్ళాలి. ఈ బట్టి అంతా ఈ జ్ఞానాన్ని మన ఉపచేతన అంటే సబ్ కాన్షియస్ మైండ్లో వచ్చే వరకు చేరవేయడానికే. కాబట్టి మొదటి పద్ధతి ఏం చెప్పాను? గమనించటం. వాసన అంటే కోరిక కలిగింది. ఆకలి ఎవరికి? శరీరానికా? శరీరానికి ఆకలి లేదు, ఇది మనస్సు ఆకలి. మనం తినేది శరీరం కోసం కాదు, అలవాటు వల్ల తింటున్నాం. శరీరం ఆహారం లేకుండా ఎన్ని రోజులైనా ఉండగలదు. చరిత్రలో దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మనం ఉదయం తింటాం, మళ్ళీ 2 గంటల తర్వాత తింటాం, తింటూనే ఉంటాం. ఇది ఇంద్రియాలకు, రుచికి ఎంత ఎక్కువగా ఉత్తేజకరమైన పదార్థాలు తీసుకుంటే బ్రహ్మచర్యం అంత కష్టమవుతుంది. కాబట్టి మొదటి పద్ధతి, కోరిక కలిగినప్పుడు కళ్ళు మూసుకుని కూర్చొని దాన్ని గమనించండి. అది ఎక్కడ పుట్టిందో వెతకండి. మీరు చూస్తూ ఉంటే అది లీనమైపోతుంది. ఆ సమయంలో దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ 10 నిమిషాలు ఎవరైనా గమనించగలిగితే, ఉదాహరణకు విపరీతమైన ఆకలి లేక దాహం వేసినప్పుడు కూర్చొని కాసేపు దాన్ని గమనిస్తే 10 నిమిషాల తర్వాత ఆ ఆకలి మాయమైపోతుంది. అది ఒక టైడ్ లాంటిది, అంటే ఒక అల లాంటిది, ఒక పోటు లాంటిది. అలా పైకి లేస్తుంది, మళ్ళీ కిందకి పడిపోతుంది. మనం దాన్ని గమనించాలి. ఇక్కడ దురద పెడుతుంది అనుకోండి, కాసేపు గమనించండి, అది తగ్గిపోతుంది. కానీ మీరు గోకితే అది పెరుగుతూనే ఉంటుంది. కామవాంఛ కూడా ఆ దురద లాంటిది. రెండవది సమ్మోహనం నుండి విముక్తి. అదొక సమ్మోహనం. స్పర్శలో, వినడంలో, ఆ క్రియలో చాలా సుఖం ఉందని మనకి అనిపిస్తుంది, కానీ అది ఒక భ్రమ మాత్రమే. అది సుఖం కాదు, ఒక హిప్నాసిస్. మన చేతన అంటే కాన్షియస్నెస్ హిప్నటైజ్ అయిపోయింది. దీనికి మీరు లాజిక్ ఉపయోగించాలి, మనసుకి ప్రేమగా వివరించాలి. బలవంతం చేయకూడదు, అస్సలు అణిచివేయవద్దు. శరీర నిర్మాణం గురించి దానికి వివరించండి. ఈ శరీరం పుడుతుంది, మరణిస్తుంది, ఇదే వాస్తవం. అమృత వేళ సమయంలో దీని గురించి చింతన చేయండి. యోగంలో ఈ దేహం ఏమవుతుంది? ఇది జబ్బు పడుతుంది, ముసల్దవుతుంది. ఈ శరీరంలోని 9 రంధ్రాల నుండి ఏ విధమైన మురికి బయటికి వస్తుందో ఆ మురికి గురించి ఆలోచించండి. ఒక్కో అంగాన్ని చూస్తూ చింతన చేయండి. ఆ హిప్నసిస్ నుండి బయటపడాలి. మాయ మనల్ని హిప్నటైజ్ చేసింది. అందుకే ఈ ప్రపంచంలోని ఆటలన్నీ బాగున్నట్లు అనిపిస్తాయి, కానీ అవన్నీ భ్రమలే. అది దేహం కావచ్చు, వస్తువు కావచ్చు, ఆహారం కావచ్చు, లేక డిజిటల్ ప్రపంచం కావచ్చు. మూడవది, నిద్రపోయే ముందు ఆటో సలహాలు అంటే స్లీప్ టైమ్ ఆటో సజెషన్స్. ఇది అత్యంత శక్తివంతమైన పద్ధతి. రాత్రి పడుకునేటప్పుడు ఒక శక్తివంతమైన స్థితిలో పడుకోవాలి. మనసులో ఊహించుకుంటూ చేస్తూ పడుకోవాలి. మీరు బ్రహ్మచర్యం మీద లేక ఆహారం మీద పని చేస్తుంటే, నేను దీనిని జయించాను, నేను దీనికి అతీతంగా వెళ్ళిపోయాను, ఇవన్నీ నా దృష్టిలో ప్రాణం లేనివి, వీటికి అర్థము లేదు అని ఆలోచిస్తూ పడుకోవాలి. రాత్రి సమయంలోనే వికారాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
ఎందుకంటే రాత్రి అయ్యేసరికి ఖాళీతనం వస్తుంది. రోజంతా సేవ చేస్తాం. అమృతవేళ మురళి డ్యూటీలు అన్నీ చేస్తాం. కుమారులు సెంటర్లో ఎన్నో పనులు చేస్తారు. కానీ పడుకునే సమయానికి ఒక విధమైన ఖాళీతనం, అలజడి మొదలవుతుంది. అక్కడే కామవికారం ప్రవేశిస్తుంది. అందుకే ఒక రాత్రి దినచర్య ఏర్పాటు చేసుకోండి. నైట్ రొటీన్ దినచర్య. ఏదైనా చదవండి, లేక కూర్చుని రోజంతా ఏం చేశారో రివ్యూ చేసుకోండి. ఎంత అలసిపోవాలంటే పడక మీద పడగానే నిద్ర రావాలి, కానీ మెలకువతో ఉండాలి. 4వది మౌనంలో రసాన్ని మార్చుకోవటం. వ్యసనాలకు ప్రధాన కారణం ఖాళీతనం మరియు విచారం. వ్యక్తి ఎందుకు డ్రగ్స్ తీసుకుంటున్నాడు? చరస్, గంజాయి, హీరోయిన్ ఎందుకు తీసుకుంటాడు? నిన్ననే ఒక 17-18 ఏళ్ల అబ్బాయిని ఓపీడీకి తీసుకొచ్చారు. అతను మత్తు పదార్థానికి అడిక్ట్ అయ్యాడు. 2 రోజులుగా అది తీసుకోకపోవడంతో విపరీతమైన ఆందోళనకు గురవుతున్నాడు. బెడ్ మీద ఒక్క నిమిషం కూడా కూర్చోలేకపోతున్నాడు. హీరోయిన్ చాలా ఖరీదైనది, అదొక మత్తు పదార్థం. రాజస్థాన్లో అఫీము కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇదంతా ఎందుకు చేస్తారంటే శరీరంలో డోపమైన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. అది ఆనందాన్ని ఇస్తుంది. బీడీలాగే, అంటే బీడీ తాగే వ్యక్తికి ఆ బీడీతో సంబంధం లేదు. అది తాగగానే లోపల కెమికల్ రిలీజ్ అయ్యి ఆనందం వస్తుంది. అది దొరికినప్పుడు ఆ ఆనందం కోసం వెతుకుతాడు. జీవితంలో దుఃఖం, విచారం, నిరుద్యోగం, ఆఫీస్, రాజకీయాలు ఇవన్నీ ఉన్నప్పుడు మనిషి ఈ వ్యసనాల మార్గాన్ని ఎంచుకుంటాడు. అది ఇంటర్నెట్ కావచ్చు, గూగుల్ కావచ్చు, లేక మరేదైనా కావచ్చు. ఆ వ్యసనంలో అతనికి సుఖం దొరుకుతుంది. కాబట్టి ఆ వ్యసనం నుండి బయటపడే మార్గం ఏమిటంటే ఆ ఖాళీతనాన్ని నింపాలి. దేనితో నింపాలి? ఖాళీతనాన్ని నింపడానికి శక్తివంతమైన యోగం కావాలి. ఇవాల్టి మురళిలో చెప్పారు బాబా, అన్ని సంబంధాల సాక్రిన్ మాయ మీరు తనను తాను ప్రేమించాలని కోరుకుంటుంది. బాబా 2 విషయాలకు సాగరుడు. ఒకటి ఆనంద సాగరుడు, దీనివల్ల కామవికారం నుండి ముక్తి లభిస్తుంది. రెండోది ప్రాణ సాగరుడు, అంటే ప్రాణశక్తి సాగరుడు. దీనివల్ల భోజనం అతిగా తినడం నుండి ముక్తి లభిస్తుంది. ఆయనే ప్రాణేశ్వరుడు, ప్రాణనాథుడు. మనం ఒక సంకల్పం మీద పని చేస్తున్నాం. నేను ప్రాణస్వరూప చైతన్యాన్ని, నాలో ప్రాణశక్తి ఎంతగా నిండుతుందంటే నేను పరిపూర్ణంగా ఉన్నాను. ఐఆమ్ ఫుల్. నాకు ఏ వస్తువు అవసరం లేదు. ఎప్పుడైతే చైతన్యం ఈ ఉద్రేకాల నుండి విముక్తి పొందుతుందో అప్పుడు ఒక అద్భుతమైన ప్రకాశం కలుగుతుంది. నిన్నటి మురళిలో ఒక పవర్ఫుల్ లైన్ ఉంది. ఇప్పుడు మీ బుద్ధిలో చమత్కారం, అద్భుతం ప్రవేశించింది. ఆ చమత్కారం ఎవరు? ఏదైనా వ్యక్తినా? కాదు. ఈ విష పదార్థాల నుండి దేహముక్తి పొందినప్పుడు కలిగే స్థితి అది. ఆ ఖాళీతనం భోజనం వల్ల నిండదు, కామం వల్ల నిండదు. మనిషి ఈ రెండిటితోనే నింపడానికి ప్రయత్నిస్తాడు. మూడవది తిరగడం, పిక్నిక్, పార్టీలు లేక పబ్లిసిటీ ద్వారా నింపాలనుకుంటాడు. కానీ అది నిండదు. ఈ ఖాళీతనాన్ని నింపడానికి ప్రభువు ప్రేమ కావాలి, బాబా ప్రేమ కావాలి. కాబట్టి యోగంతో, తపస్సుతో ఈ ఖాళీని నింపాలి. ఎవరైతే అమృతవేళను వదిలేశారో వారికి అమృతవేళకు డివోర్స్ అయిపోయింది. వారికి అది ఇప్పుడు సహజమైపోయింది. చాలామంది బీకే సోదర సోదరీమణులు వస్తూ ఉంటారు. ఎప్పుడు లేస్తారు అంటే ఇప్పుడు కొంచెం 5 గంటలకు లేస్తున్నాను అంటారు. అంటే అమృతవేళ అనేది ఒకటి ఉందని కూడా వారికి గుర్తులేనట్లే ఉంటుంది. ఏం చేస్తారు? డ్యూటీ నుండి రాత్రి 10:30కి వస్తారు, 11కి తింటారు, 12కి పడుకుంటారు. కుమారులకు సెంటర్లో చాలా పనులు ఉంటాయి. మళ్ళీ పొద్దున్నే లేవాలి. పగలు విశ్రాంతి ఉండదు. ఐటీ ప్రొఫెషన్స్కి 8 to 10 గంటల డ్యూటీ ఉంటుంది. అక్కడ ఏకాగ్రత కావాలి. దీనివల్ల ఖాళీతనం ఏర్పడుతుంది.
ఈ ఖాళీని ప్రభువు ప్రేమతో నింపాలి, ప్రకృతితో నింపాలి. ఏకాంతంలో కూర్చోండి. ఎప్పుడు కూర్చున్నా వెన్నెముక నిటారుగా ఉంచి కూర్చోండి. డల్గా కూర్చోవద్దు. శక్తి ప్రవహిస్తూ ఉండాలి. అప్పుడే మీరు ఊర్ధ్వరేత యోగి లేక తపస్వి అవుతారు. క్రమంగా మెదడుని మార్చుకోవటం. ప్రజలు వస్తూ ఉంటారు, ఇవాల్టి నుండి వండిన ఆహారం బంద్ అని ప్రమాణాలు చేస్తారు. ఇలాంటి ప్రమాదకరమైనటువంటి సంకల్పాలు ఎప్పుడు సఫలం కావు. మనసుకి అకస్మాత్తుగా వచ్చే మార్పులు అస్సలు నచ్చవు. మీరు రేపటి నుండి 2 గంటలకి లేస్తానంటే మనసు తిరుగుబాటు చేస్తుంది, అది మిమ్మల్ని పడేస్తుంది. కాబట్టి మనసుని చాలా టెక్నిక్తో ఎత్తుగడలు వేయాలి. డైరెక్ట్గా రేపటి నుండి 10 కిలోమీటర్లు రన్నింగ్ చేస్తానంటే కుదరదు. ముందు 1 కిలోమీటర్ చేయండి. అకస్మాత్తుగా వచ్చే మార్పుని మనస్సు వ్యతిరేకిస్తుంది. కాబట్టి ఏదైనా సరే మెల్లమెల్లగా చేయాలి. 100% టార్గెట్ పెట్టుకోవద్దు. మొదట 20%, తర్వాత 30, 40, 60 ఇలా పెంచుకుంటూ వెళ్ళాలి. భోజనంలో మార్పు కూడా చాలా నిదానంగా చేయాలి. కామ వికారం కూడా అంతే. అందులో మునిగిపోయిన వ్యక్తిని ఒకేసారి బయటకు తీస్తే అతనికి ఆందోళన కలుగుతుంది. ఎందుకంటే అది కూడా ఒక వ్యసనం. 50 ఏళ్లుగా రోజుకి 2 బీడీలు తాగే వ్యక్తికి ఇవాల్టి నుండి బంద్ అంటే విత్ డ్రాయల్ సిస్టమ్ అంటే మొదలవుతుంది. అతని ఒళ్ళు వణుకుతుంది. శరీరానికి అందే డోపమైన్ అంటే ఆనందం ఆగిపోవడంతో శరీరం దాన్ని డిమాండ్ చేస్తుంది. అందుకే ఊర్లలో తండ్రి పరిస్థితి చూడలేక కొడుకులే బీడీలు తెచ్చి ఇస్తారు. వారిలో అడ్మిట్ అయినా సరే బాత్రూంలోకి వెళ్ళి దొంగచాటుగా బీడీ తాగి వస్తారు. సిస్టర్ పట్టుకున్నప్పుడు తెలుస్తుంది కొడుకే తెచ్చి ఇచ్చాడని. ఎందుకు ఇచ్చావని అడిగితే, ఏం చేయను సార్, ఆయనకు అది తాగకపోతే మోషన్ అవ్వదు, ఆయన బాధ చూడలేకపోతున్నాను అంటారు. మా మందులు పనిచేయవు, కానీ ఆ బీడి తాగితే ఆయనకి బాగుంటుంది. ఎందుకంటే అది సబ్కాన్షియస్ రివైరింగ్ అయిపోయింది. కాబట్టి మార్పు అనేది నిదానంగా ఉండాలి. మనసుతో మాట్లాడుతూ దానికి వివరిస్తూ చేయాలి. అకస్మాత్తుగా చేస్తే అది అంగీకరించదు. అయితే చరిత్రలో తులసిదాసు లాంటి గొప్ప ఆత్మలు ఉన్నారు. ఆయన భార్య ఈ దేహం మీద ఉన్న ప్రేమ రాముడి మీద చూపిస్తే ఆయన కనిపిస్తాడు అని అనగానే ఆయన మారిపోయారు. కానీ అందరూ తులసిదాస్ కాలేరు కదా. ఆ తర్వాత ఆమె వచ్చి నేను పొరపాటున అన్నాను అని బతిమిలాడినా ఆయన వినలేదు. ఆమె తన గురువు అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. ఆయనకు సంసారం మీద వైరాగ్యం కలిగింది. కొందరు ఆత్మల విషయంలో ఏది జరిగినా అది అకస్మాత్తుగా జరగదు. ఒక దొంగ పరిగెత్తుకుంటూ అడవిలోకి వెళ్తాడు. అక్కడ ఒక అఘోరి సాధువు కూర్చుని దేవి పూజ చేయడం చూస్తాడు. అకస్మాత్తుగా అక్కడికి ఒక సింహం వస్తుంది. ఆ సాధువు హంతకుడిలా ఉన్నాడు కాబట్టి ఈ దొంగ భయపడి చెట్టు ఎక్కుతాడు. ఆ సింహం వచ్చి ఆ సాధుని తినేస్తుంది. ఈ దొంగ చెట్టుపైనే ఉన్నాడు. సింహం వెళ్ళిపోయాక అతను కిందకి దిగి చూస్తే అక్కడ పూజా సామాగ్రి అంతా ఉంటుంది. అప్పుడు దేవీమాత ప్రత్యక్షమవుతుంది. కోరుకో, నీకేం కావాలి అని అడుగుతుంది. అప్పుడు అతను అంటాడు, నాకేం కావాలి, నేనేం చేయలేదు కదా, తపస్సు ఆ సాధువు చేశాడు, దర్శనం ఆయనకి ఇవ్వాలి, కానీ నాకెందుకు ఇచ్చావు అని అడుగుతాడు. అప్పుడు అమ్మవారు అంటుంది, నువ్వు ఈ జన్మలో కాదు, జన్మల నుండి నా సాధన చేశావు. నీకు లభిస్తున్నది ఈ జన్మ ఫలితం కాదు, నీ గత జన్మల తపస్సు ఫలితం. నువ్వు ఇక్కడికి వచ్చి కొంచెం ఏదో చేశావు, నేను ప్రత్యక్షమయ్యాను. ఇప్పటికీ ఆత్మలకు ఏది లభిస్తున్నా, ఎవరికి ఏది దొరుకుతున్నా అది వారి జన్మల భక్తి, సాధన మరియు తపస్సు ఫలితమే. ఎవరికి ఏది అకస్మాత్తుగా లభించదు. దీనికోసం ఈర్ష్యపడాల్సిన అవసరమూ లేదు. ఎవరికి దక్కాల్సింది వారికి దక్కుతుంది. కాబట్టి ఈ 5 ట్రిక్స్ ఉన్నాయి. మొదట చెప్పింది గమనించటం. ఎప్పుడైతే వాసన కలుగుతుందో అప్పుడు కూర్చోండి.
ఆ వాసనను చూడండి. అది ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది, శరీరంలో ఎలాంటి ఉద్రేకాల్ని కలిగిస్తుంది, కేవలం దాన్ని గమనించండి. అప్పుడు అది లీనమైపోతుంది. రెండవది చెప్పాను, సమ్మోహనం నుండి బయటపడడం. దాన్ని వాస్తవ రూపాన్ని చూడండి. అదేంటి? తర్కించండి. మనసు చాలా వ్యాపారి ధోరణి కలిగినది. దానికి నష్టాలను వివరిస్తే అది ఆ పని చేయడం మానేస్తుంది. అమృత వేళ లేవమంటే దానికి బోర్ కొడుతుంది. కానీ దానికి ఇలా చెప్పండి, ఒకవేళ నువ్వు ఇది చేస్తే నువ్వు రాస్తున్న ఎగ్జామ్స్లో టాపర్ అవుతావు. మనిషికి లాభం కనిపించాలి, అది కూడా ప్రాక్టికల్ లాభం కనిపించాలి. ఈ మార్గం తప్పు అని దానికి బాగా వివరించాలి. ఇంతకుముందు కూడా ఒక వ్యక్తి తన జీవిత కథని కేవలం 5 అధ్యాయాల్లో తన జీవిత కథను కేవలం 5 అధ్యాయాల్లో రాశాడు. మొదటి అధ్యాయం, నేను దారిలో వెళ్తున్నాను, మధ్యలో ఒక గుంత వచ్చింది, నేను అందులో పడిపోయాను, లోపల నుండి అరిచాను, ఇది నా తప్పు కాదు, నేను ఎలా పడిపోయాను అని. నా జీవితమంతా ఆ గుంటలోనే గడిచిపోయింది. రెండవ అధ్యాయం, నేను దారిలో వెళ్తున్నాను, మళ్ళీ గుంట వచ్చింది, అందులో పడిపోయాను, ఈసారి అన్నాను తప్పు ఎదుటివారిది కావచ్చు కానీ నాది కూడా కొంచెం ఉంది అని. ఈసారి చాలా కాలం ఆ గుంటలోనే ఉన్నాను. మూడవ అధ్యాయం, నేను దారిలో వెళ్తున్నాను, మళ్ళీ గుంట వచ్చింది, పడిపోయాను, కానీ ఈసారి అది నా తప్పే అని తెలుసుకున్నాను. ఎందుకంటే అది అలవాటైపోయింది కదా, వెంటనే బయటకు వచ్చేసాను. నాలుగవ అధ్యాయం, నేను దారిలో వెళ్తున్నాను, గుంట వచ్చింది, నేను పక్కదారి నుండి వెళ్ళిపోయాను. ఐదవ అధ్యాయం, నేను దారిని మార్చేసుకున్నాను. ఇదే 5 అధ్యాయాల ఆత్మకథ. కాబట్టి ఈ గుంటలో పడ్డారో అక్కడి నుండి వెనక్కి వెళ్ళాలి. మహావీరుడి దగ్గర ఒక సన్యాసి ఉండేవాడు. అతను రాజభవనంలో పెరిగాడు, కానీ వైరాగ్యం వచ్చి సన్యాసి అయ్యాడు. మహావీరుడితో కలిసి తిరుగుతున్నాడు. నేల మీద పడుకోవాలి, దోమలు కుడుతుంటాయి, రాత్రంతా ధ్యానం చేయాలి, ఆహారం కూడా చాలా కఠినంగా ఉండేది. అతను రాత్రి ప్లాన్ చేసుకుంటాడు, నేను పారిపోతాను, ఇది నా వల్ల కాదు అని. ఈ అంకిత భావ జీవితం నేను గడపలేను. సన్యాసి జీవితం చాలా కఠినంగా ఉంది. మొదట్లో బ్రహ్మచర్యం వల్ల ఓజస్సు తేజస్సు వస్తుందని ఆకర్షణ కలిగింది, కానీ ఇక్కడ ఏమీ కనిపించడం లేదు అని అనుకుంటున్నాడు. అతను రోజు ప్లాన్ చేస్తాడు, ఇవాళ పారిపోతానని. ఏ రోజైతే అతని ప్లాన్ ఫైనల్ అయిందో మహావీరుడు అది గమనించి అతని దగ్గరికి వచ్చి కూర్చుంటారు. ఏమైంది అని అడుగుతాడు. అతను నేను ఇక ఉండలేను అంటాడు. మహావీరుడు అతనికి గత జన్మల్ని గుర్తు చేసే విద్య ద్వారా అతని గత జన్మల్ని చూపిస్తారు. నువ్వు గతంలో ఎన్నోసార్లు పెళ్లి చేసుకున్నావు, ఎన్నిసార్లు పిల్లల్ని కన్నావు, ఎన్నిసార్లు ఈ భోగాల్ని అనుభవించావు, నీకేం దొరికింది అని చూపిస్తారు. అప్పుడు అతనికి అర్థమవుతుంది, ఇదంతా వ్యర్థం. ప్రభువు యొక్క ప్రియమైన పిల్లవాడిని అతడు అద్భుతాలు చేస్తాడు. కోట్లాది మందిలో ఒకడు ఆ బ్రహ్మకుమారుడు. సూర్యుడు లాంటి తేజస్సు ఎవరిలో ఉందో, అగ్ని లాంటి ప్రఖరత ఎవరిలో ఉందో, వాయువు లాంటి వేగం ఎవరిలో ఉందో, భూమి లాంటి ఓర్పు ఎవరిలో ఉందో, ఆయనే ఈ వసుంధరకు ఆధ్యాత్మిక అలంకారం. కుమారులు అద్భుతం చేస్తారు, శివుని పిల్లలు అద్భుతం చేస్తారు, బ్రహ్మకుమారిలు అద్భుతం చేస్తారు. ప్రభువు యొక్క ప్రియమైన పిల్లలు అతను అద్భుతాలు చేస్తాడు. కోట్లాది మందిలో ఒకడు ఆ బ్రహ్మకుమారుడు. అచ్చా, ఓం శాంతి.